మార్చి 19 అమావాస్య ప్లస్ గురువారం ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారికి ఈ మగ మనిషి కారణంగా జీవితం నాశనం కాబోతుంది. చాలా జాగ్రత్త. అసలు మార్చి 19 అమావాస్య ప్లస్ గురువారం ఎంతో శక్తివంతమైన రోజున వృషభ రాశి వారికి ఏ మగ మనిషి కారణంగా జీవితం నాశనం కాబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. వృషభ రాశి వారికి ఈ రోజు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. మార్చి 19 అమావాస్య, అదే రోజు గురువారం. ఈ రెండు కలిసినప్పుడు ఏర్పడే శక్తి చాలా భిన్నమైనది. అమావాస్య అంటే చీకటి, రహస్యాలు బయటపడే సమయం అనే చెప్పుకోవాలి. అయితే గురువారం అంటే గురుగ్రహ ప్రభావం, ధైర్యం, జ్ఞానం, న్యాయం ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? వృషభ రాశి వారికి ఇది సాధారణమైన రోజు అయితే కాదు. మీ జీవితంలో ఒక మగ వ్యక్తి కారణంగా ఒక అతిపెద్ద సంఘటన జరగబోతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో వదిలేయకండి. ఎందుకు అంటే చివరిలో చెప్పే పరిహారం మీ జీవితాన్ని అయితే కాపాడగలుగుతుందని అయితే గుర్తుంచుకోండి. అమావాస్య ప్రభావం ఏమిటి? అమావాస్య రోజు చంద్రుడు కనపడడు. చంద్రుడు మన మనస్సును సూచిస్తాడు. మనస్సు గందరగోళంగా ఉంటుంది, నిర్ణయాలు తప్పుగా అవ్వచ్చు. ఈ అమావాస్య గురువారం రావటం వల్ల గురువు ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. గురు అంటే జ్ఞానం, కానీ గురువు కోపిస్తే ఏమవుతుంది? మీ జీవితంలో పెద్ద పరీక్ష వస్తుంది. అయితే వృషభ రాశి వారికి గురువు గ్రహం ప్రస్తుతం కొంత కఠినమైన స్థితిలో ఉంది. అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మగ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఈ మగ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి కదా. అతను మీ బంధువు కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, మీతో కలిసి పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదా మీ ఇంటికి తరచూ వచ్చే వ్యక్తి కూడా కావచ్చు. ఇతని లక్షణాలు అయితే బయటకు మంచివాడిలా కనిపిస్తాడు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు, మీ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, డబ్బు, ఆస్తి లేదా మీ పేరు ఉపయోగించుకోవాలి అనుకుంటాడు. అమావాస్య రోజు అతను చేసే ఒక పని మీ జీవితాన్ని అయితే కలిచివేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే డబ్బు విషయంలో హెచ్చరిక. ఈ రోజున ఎవరికి డబ్బు ఇవ్వకండి, పత్రాలపై సంతకం పెట్టకండి, ఎవరైనా బిజినెస్ పెట్టుబడి పెట్టమంటే వెంటనే అంగీకరించకండి. ప్రత్యేకంగా ఆ మగ మనిషి మీద పూర్తిగా అయితే నమ్మకం కూడా పెట్టుకోకండి. ఇంటి విషయాలు, ఇంటిలో చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. అతను మాటలతో మీ కుటుంబ సభ్యుల మీద అపోహలు కలిగించవచ్చు. మీరు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ప్రశాంతంగా ఉండండి. అయితే ఎక్కువ మాట్లాడకండి, కోపాన్ని నియంత్రించుకోండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా అయితే ఉండదు అనే చెప్పుకోవాలి. సంబంధాలు మరియు ప్రేమ. అయితే ప్రేమలో ఉన్న వృషభ రాశి వారు జాగ్రత్త. ఈ మగ వ్యక్తి మీ ప్రేమ సంబంధాన్ని చెడగొట్టే ప్రయత్నం అయితే చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి గురించి చెడుగా మాటలు చెప్పే అపార్థాలు కలిగించవచ్చు. ఈరోజు తప్పక చేయవలసింది, ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి. గురువారం కాబట్టి విష్ణువుని స్మరించండి. అలాగే పసుపు, శనగలు దానం చేయండి. 1 నిమిషం మౌనం పాటించి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఓం గురవే నమః అని 108 సార్లు జపించండి. ముఖ్యమైన సంకేతాలు. అయితే ఈరోజు మీకు ఈ సంకేతాలు కనిపిస్తే మరింత జాగ్రత్త. గాజు వస్తువులు పగిలిపోవటం, అకస్మాత్తుగా ఫోన్స్ రావటం, పాత వ్యక్తులు మరలా సంప్రదించటం, ఇవి అన్నీ అయితే యాదృచ్ఛికంగా అయితే జరగవు అని కూడా గుర్తుంచుకోండి. అమావాస్య ప్లస్ గురువారం ప్రత్యేకమైన ప్రభావం. అయితే గ్రహస్థితుల్లో గోప్య ప్రభావాలు కూడా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి ఈ అమావాస్య సమయంలో మనస్సు మరియు ధనం రెండు పరీక్షలోకి అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. అమావాస్య రోజున చంద్రుని శక్తి తగ్గిపోతుంది, అనుమానాలు పెరుగుతాయి, భయాలు ఇంకా ఎక్కువ అవుతాయి. గత సంఘటనలు అన్నీ కూడా మళ్ళీ గుర్తుకొస్తాయి. ఈ సమయంలో ఒక మగ వ్యక్తి మాటలు మీలో సందేహాన్ని పెంచవచ్చు. ఆ సందేహం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుడు దారిలోకి కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఆ రోజు త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ వ్యక్తి అసలు ఉద్దేశం ఏమిటి? ఈ మగ వ్యక్తి ఎందుకు మీ జీవితంలోకి
ఎలా ప్రభావం చూపబోతున్నాడు. అతనికి మీపై ఈర్ష్య ఉండవచ్చు. మీ అభివృద్ధిని చూసి అతనికి అసూయ కలిగి ఉండవచ్చు. మీ కుటుంబ కలహాలు రేపి తన లాభం పొందాలి అనుకుండవచ్చు. అతని మాటల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. మొదట మీకు మద్దతు ఇచ్చినట్లుగా మాట్లాడతాడు. తర్వాత మెల్లగా మీ మనస్సులో విత్తనం వేసినట్లుగా అనుమానాన్ని పెంచుతాడు. ఇది అమావాస్య శక్తి వల్ల మరింత ప్రభావం అయితే చూపుతుంది అనే చెప్పుకోవాలి. ఈ సంఘటన జరిగిన సమయం అయితే ప్రత్యేకంగా ఈ సమయంలో అయితే అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఉదయం 6 నుంచి 8 మధ్యలో, మధ్యాహ్నం 12 నుంచి 1 గంటన్నర వరకు, సాయంత్రం 6 గంటల తర్వాత. ఈ సమయంలో ఫోన్ కాల్స్, మెసేజ్లు లేదా అకస్మాత్తుగా మీ ఇంటికి రావడం జరగవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం అండ్ వ్యాపారం అయితే వృషభ రాశి వారు వ్యాపారం చేసేవారు అయితే కొత్త ఒప్పందాలు సంతకం చేయవద్దు. ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వవద్దు. భాగస్వామ్యంపై నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు అయితే మీ పనిపై దృష్టి పెట్టండి. ఆఫీస్ రాజకీయాల్లో పాల్గొనవద్దు. ఒక మగ సహ ఉద్యోగి మాట నమ్మి పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోకండి. దృష్టి దోషాల ప్రభావం. ఇటీవల మీరు తరచుగా అలసటగా ఫీల్ అవుతున్నారా? చిన్న చిన్న విషయాలకే పెద్దవిగా మారుతున్నాయా? ఇంటిలో శాంతి తగ్గిందా? అయితే ఇది దృష్టి దోష సంకేతాలు కావచ్చు. పరిహారం: ఒక నిమ్మకాయ తీసుకుని ఇంటి బయట ఉంచండి. సాయంత్రం దాన్ని పారేయండి. ఇంటిలో దీపం వెలిగించి 11 సార్లు ఓం నమో నారాయణాయ అని జపించండి. కుటుంబ సంబంధాలు అయితే ఈరోజు మీ కుటుంబంలో తండ్రితోనూ, అన్నతోనూ, మామతోనూ మాటల విభేదాలు రావచ్చు. మీరు మౌనం పాటిస్తే సమస్యలు పెద్దవి కాకుండా అయితే ఉంటాయి. అయితే అతని మొదట కోపంగా మాట్లాడవచ్చు, కానీ మీరు ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు అన్నీ నెమ్మదిగా అయితే సర్దుకుంటాయనే చెప్పుకోవాలి. శుభ సంకేతాలు కూడా ఉన్నాయి. అమావాస్య అనేది పూర్తిగా చెడు అయితే కాదు అనే చెప్పుకోవాలి. ఈరోజు మీరు పసుపు పువ్వులు కనిపిస్తే, చిన్నపిల్లవాడు నవ్వితే, గోమాత కనిపిస్తే ఇది శుభ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. అది మీకు రక్షణ ఉన్నట్లుగా అయితే సూచిస్తుందనే గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా జాగ్రత్త సూచనలు: సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేయకండి. రాత్రి ఆలస్యంగా బయటకు వెళ్ళకండి. కొత్త వ్యక్తులపై వెంటనే నమ్మకం పెట్టకండి. పాత గొడవలను తవ్వకండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా అయితే ఎదుర్కోరు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు ఈ అమావాస్య కేవలం ఒక రోజు కాదు, ఇది ఒక కర్మ ఫలితమైన రోజు అని కూడా గుర్తుంచుకోండి. గతంలో మీరు ఎవరినైనా నమ్మి మోసపోయారా? ఎవరైనా డబ్బు ఇచ్చి తిరిగి ఇవ్వలేదా? అయితే ఇవన్నీ కూడా అయితే కర్మ సంబంధాలుగా అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మార్చి 19 అమావాస్య ప్లస్ గురువారం ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారికి ఏ మగ మనిషి జీవితం నాశనం చేయబోతున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.